నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అక్రమాలను నిరూపించుకునేందుకు బీరంగూడ గుట్ట మీద ఉన్న శివాలయంకి రావాలని నిన్న ప్రెస్ మీట్ ద్వారా కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలోనే తనపై చేసిన తప్పుడు ఆరోపణలను తాను నిరూపించుకుంటానని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ తన నివాసం నుంచి బయలుదేరుతున్న విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు ఎక్కడికక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్ని ముందుకు కదలకుండా, కాటా శ్రీనివాస్ గౌడ్ రోడ్డు మీదకి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నివాసంలో కాటా శ్రీనివాస్ గౌడ్ మొదలైనప్పటి నుంచి పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఎట్టకేలకు 2వ ఫ్లోర్లో నుంచి కిందకి దిగి రోడ్డు మీద వరకు కాటా శ్రీనివాస్ గౌడ్ చేరుకోగలిగారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలంతా పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. మా మీద వచ్చిన ఆరోపణలు నిరూపించుకోవడం కోసం మేము శివాలయానికి వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే పటాన్చెరు నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక ఛాలెంజ్ విసిరినప్పటికీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దాన్ని స్వీకరించినట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించి కానీ వాళ్ళ వర్గీయులు కానీ ఎవరు దీని మీద నోరు మెదపలేదు. ఎమ్మెల్యే గారు మరి ఇంట్లో ఉన్నారా ఎక్కడున్నారా అనేది తెలియదు. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు చుట్టుముట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పోలీసు వాహనాన్ని అడ్డుపెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ కారును కదలకుండా పోలీసులు అడ్డుపెట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కాటా శ్రీనివాస్ కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు అందరినీ కాకపోయినా నన్ను ఒక్కడిని, నా కుటుంబాన్ని, నన్ను నా భార్యని గుడి దగ్గరికి అలౌ చేయండి. మీకున్న అభ్యంతరం ఏంటి? అవసరమైతే పోలీస్ ఎస్కార్ట్తో మీరు పంపించండి అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా గట్టిగానే భీష్మించు కూర్చున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసం దగ్గర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు. వాస్తవానికి అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి పోలీసులు కాటా శ్రీనివాస్ గౌడ్ని అడ్డుకుంటూ ఉన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ని కూడా మీరు విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన్ని ఇక్కడి నుంచి ఎలా అయినా శివాలయం బీరంగూడ గుట్టకు తరలించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసు వాహనాలు అడ్డు ఉండటంతో ఆయన అక్కడ ఇరుక్కుపోయినట్టుగా కనపడుతుంది. మరి ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి? కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ గల్లీ దాటి బీరంగూడ గుట్టకు వెళ్తారా లేదా గుట్టకు వెళ్ళి తడి బట్టలతో తన మీద వచ్చిన ఆరోపణలను నిరూపించుకోవడం కోసం ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి.